श्रीगुरुभ्यो नमः अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते हयग्रीवाय नमः असकलहरीं सकलहरीं कलहरीं श्रीमात्रे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 61వ శ్లోకం. దీంట్లో ఆదిశంకరులు శ్రీదేవి తాలూకా నాసిక అంటే ముక్కును గురించి వర్ణించడం అనేది, ఆ ముక్కుకుండేటటువంటి ముక్కరను కూడా వర్ణించడం అనేది జరిగింది. అసౌ నాసవంశస్తు హినగిరివంశధ్వజపటీ త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహంతి అంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః. అసౌ నాసావంశః తుహిన గిరివంశధ్వజపటీ త్వదీయో నేదీయః ఫలతు ఫలం అస్మాకం ఉచితం వహతి అంతర్ముక్తాః శిశిరకర నిశ్వాసగడితం సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః. తుహిన వంశధ్వజపటి, తుహినగిరి వంశ అంటే మంచుకొండ అయిన హిమవంతుని యొక్క వంశము అనే ధ్వజ జెండాకు పటి వస్త్రమైన దానా పార్వతీ, హిమవంతునికి వంశానికి కీర్తి తెచ్చే పార్వతీ దేవి, త్వదీయ నీకు సంబంధించినది అయిన అసౌ ఈ నాసావంశ ముక్కు అనే వెదురుగడ అస్మాకం మాకు సంబంధించిన వారికి ఉచితం తగిన విధముగా కోరిన విధముగా నేదీయ మిక్కిలి సమీపస్థమైన మిగుల సన్నిహితమైన ఫలం ఇష్టలాభమును ఫలించుగాక ప్రాప్తి గావించునుగాక. సహ ఆ నాసావంశము అంతః లోపల ముక్తాహ మణులను వహతి ధరిస్తోంది. ఏ కారణము వలన తాసాం ఆ ముత్యముల యొక్క సమృద్ధి చేత, ముక్కులో అధికంగా ఉండే ముత్యాలు ఉండడం చేత, శిశిరకర చంద్రునిదైన వామనాడి మార్గమును ఎడమ ముక్కు ద్వారా నిశ్వాస నిట్టూర్పు వాయువు వలన గలితం జారిన దానిని బైహి అపిచ ముక్త వెలుపల కూడా, బయట ముక్కురు ఎడమ భాగమందు కూడా ముక్తామణిధర ముక్తామణిని ధరించింది, ముత్యపు ముక్కరను ధరించింది. ముక్తామణిం ఆధాత్ ముక్తామణిని ధరించింది అని పాఠాంతరం కూడా ఉంది. ఓ తుహినగిరి వంశధ్వజపటి, హిమవంతుని కీర్తిని లోకానికి చాటే తల్లి పార్వతి, నీ యొక్క నాసావంశము వెదురుగడకు పోలిన ముక్కు మా మనస్సు యందలి కోరికకు తగిన ఫలితాన్ని అందజేయుగాక. నీ వంశదండము లోపల ముత్యములను ధరిస్తోంది. నీ ముక్కునకు చివర అలంకారంగా ఉన్న నాసాభరణంలో ముక్కరలో ముత్యము ఉంది. నీ ముక్కు వెదురుగడ కాబట్టి, వెదురుగడ నుండి ముత్యములు పుట్టడం లోక సహజము కాబట్టి, నీ ముక్కు అనే వెదురుగడలో ప్రసరించే చల్లని చంద్రకిరణముల ప్రసారముతో సమృద్ధిగా ముత్యాలు దానిలో పుట్టాయి. వామనాసికి నుండి వచ్చే నిట్టూర్పు గాలి వల్ల ఒక్క ముత్యము బయటికి రాగా దానిని వెలుపల కూడా నీ ముక్కుకు ధరించే ఉన్నదేమో అన్నట్లు నీ ముక్కు ముక్తామణిని ధరించింది. ఇడాచ వామనిశ్వాస సోమమండల గోచర పిత్రియానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి. ఎడమనాసారంధ్రము నుండి వచ్చే నిశ్వాసము ఇడానాడికి సంబంధించింది. అది చంద్రమండల సంబంధమైనది. దాన్ని పిత్రియానముగా తెలుసుకోవాలి. ఇది ఎడమనాసారంధ్రాన్ని ఆశ్రయించి ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.
శ్రీ లలితాదేవ్యార్పణమస్తు.